హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 360. దిస్ ఈస్ ప్రజ్ఞ. సో ఇవాళ మనతో ఎవరున్నారో తెలుసా? 35 అనే ఒక మూవీని తీసి మనందరికీ మ్యాథ్స్ మీద ఎంత భయం ఉంటుంది అనేది ఒక స్క్రీన్ మీద మనందరికీ చూపించి ఈరోజు నేషనల్ అవార్డు గెలుచుకొని మన ముందుకైతే వచ్చేసారనమాట నందకిషోర్ గారు. సో లేట్ ఎందుకు, ఆయనతో మాట్లాడేద్దాం, వచ్చేయండి. నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? యా, చాలా బాగున్నాను. అండ్ అఫ్ కోర్స్ అందరూ అడిగే క్వశ్చనే, అవును, చెప్పండి. నేషనల్ అవార్డు వచ్చింది కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? అందరూ అడిగే క్వశ్చన్కి అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతారు? ఆనందంగా ఉంటుందండి, మరింత బాధ్యత పెరిగింది. సో అంటే 35 అనే సినిమా రిలీజ్ అయినప్పుడు అంత త్వరగా ప్రేక్షకుల్లోకి వెళ్ళలేదు. దెన్ ఆఫ్టర్ కొంచెం కొంచెంగా స్లో పాయిజన్ టైపు స్లోగా అందరికి బాగా ఎక్కేసింది. సో ప్రమోషన్స్ కూడా అంత ఇదిగా జరిగినా కూడా మూవీకి అది ప్లస్ కాలేకపోయింది అప్పుడు. ప్రమోషన్స్ ఎంత ప్లస్ అయ్యి అవన్నీ అప్పుడేమి అసెస్ చేయలేదండి. పబ్లిక్ టాకే ప్లస్ అయింది బాగా. అండ్ 35 ఆర్థికంగా అంటే కమర్షియల్లీ చూసినా కూడా ఇట్ డిడ్ వెల్ ఇన్ థియేటర్స్. చాలా బాగా చేసింది, ఫుట్ ఫాల్స్ బాగున్నాయి. ఇక్కడ అవ్వచ్చు, అబ్రాడ్ అవ్వచ్చు. అండ్ ఇట్స్ సక్సెస్ఫుల్ ఫిల్మ్. సో ప్రమోషన్స్ వల్ల ఎంతమంది జనం వచ్చారు అవన్నీ నాకు తెలియదు, కానీ మౌత్ టాక్ వల్ల అయితే చాలామంది వచ్చారు. చాలా మంచి మెసేజ్లు వచ్చాయి. అండ్ మీరు ఎంత అన్నది ఉండే స్లో పాయిజన్ అని, అంటే పాయిజన్ కాదో తెలియదు నాకు. ఇట్స్ లైక్ హోమియోపతి మెడిసిన్. మనకి హోమియోపతి మెడిసిన్ మెల్లమెల్లగా పనిచేసినట్టు క్యూర్ అయినట్టు 35 కూడా అలాంటిదే నాకు తెలిసి. అంటే ఇట్ విల్ ఏజ్ అవుట్ వెల్. ఇంకొక 10 ఏళ్ళ తర్వాత కూడా 35 చూసినప్పుడు బాగుంది కదా అని అనిపిస్తుంది తప్ప ఇలా చేశారేంటి, అప్పట్లో ఇలా చేసేవారు ఆ సినిమాలను అయితే అనిపించదని నా అభిప్రాయం. సో అంతే అండి, ఆనందమే. అప్పుడు కూడా బాగానే ఉంది. అయితే అప్పట్లో ప్రొడ్యూసర్కి అంత కమర్షియల్ వైజ్ అంత కలెక్షన్స్ రాలేదు, హీ వాజ్ డిసప్పాయింట్ ఇన్ దట్ వే అని వచ్చాయి టాక్స్ కొంచెం. ఎవరు నాకు తెలియదు, 2 ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఇందులో, ఏ ప్రొడ్యూసర్ నాకు తెలియదు. అంటే ఇంకా మనం నెంబర్స్ మాట్లాడుకోవాలి అంటే ఇది అసలు ఇది సరైన వేదిక అవన్నీ నాకు తెలియదు, కానీ దే ఆర్ హ్యాపీ. ఎంత వచ్చింది ఏంటి అన్నది అసలు రివీల్ చేయొచ్చో చేయకూడదు నాకు తెలియదు. దే ఆర్ హ్యాపీ. మేబీ మనం 100 కోట్లు ఎక్స్పెక్ట్ చేసాం అనుకోండి, మనకి 50 వచ్చింది అనుకోండి, మనకి చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చేమో, కానీ 50 కూడా చాలా పెద్ద ఫిగరే అంతే. సో ఈచ్ పర్సన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఒక్కొక్కలా ఉంటాయి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాయా లేదా అన్నది మన చేతిలో ఉండదు. ఓకే, సో ఎంత వచ్చాయి అనేది చెప్పలేము అని అంటున్నారు కాబట్టి ఎంత చెప్పచ్చో లేదో నాకు తెలియదు. ఓకే, ఎంత పెట్టారు అనేదైనా చెప్పొచ్చు కదా. 5.5 crore ఫిల్మ్ అని నాకు తెలిసి. 5.5 to 6.5. ఓకే, పెట్టిన దానికంటే ఎక్కువ వచ్చిందా? అది టేబుల్ మీద వచ్చిందిగా. ఓటీటీ ప్లస్ శాటిలైట్ ఈజ్ మోర్ దెన్. సో అంటే నేషనల్స్కి మనం కొన్ని ప్రపోజల్స్ అనేవి పెడతాం కాబట్టి మన సైడ్ నుంచి. సో ఈ మూవీ నుంచి మీరు ఎలాంటి ప్రపోజల్స్ పంపించారు? మనం ప్రపోజల్ పెట్టడానికి అది ప్రేమ లెక్క కాదండి, అప్లికేషన్ పెట్టుకోవాలి. అదే లైక్, సో అప్లికేషన్ అంటే మనం రాసి పంపించడమే. వాళ్ళ అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ మీద మన సినిమా పేరేంటి, మన సినిమా ఎప్పుడు సెన్సర్ అయింది, అది ఫీచరా, అది నాన్ ఫీచరా, నెక్స్ట్ మనం మీ దాంట్లో యాక్టర్ ఎవరు, బెస్ట్ యాక్టర్ ఎవరు, బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు అని చెప్పి అందరికీ అది కామన్ అప్లికేషన్. మనం కేటగిరీ అప్లై చేయడానికి నేషనల్ అవార్డు అప్లికేషన్లో ఉండదు. నేషనల్ అవార్డు అప్లికేషన్లో రెండే కేటగిరీలు ఉంటాయి, ఒకటి ఫీచర్, ఇంకోటి నాన్ ఫీచర్. ఇంకా ఏ కేటగిరీలో వాళ్ళు అవార్డు ఇవ్వాలి అసలు ఇవ్వకూడదు అన్నది జ్యూరీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. అంటే మనకు అక్కడ ఉండదు ఆప్షన్స్ అనేది. లేదు, మనకే ఉండదు. జస్ట్ అది ఫీచరా ఆర్ నాన్ ఫీచరా. సెన్సర్ ఎప్పుడైంది అది వాళ్ళు ఇచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇచ్చిన నేషనల్ అవార్డ్స్ 1 జనవరి నుంచి 31 డిసెంబర్ 2024 వరకు సెన్సర్ అయిన సినిమాలకి గల పరిధిలో వాళ్ళకు వచ్చిన అప్లికేషన్స్ నుంచి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఓకే, సో అంటే నేషనల్ అవార్డ్స్ వచ్చిన తర్వాత మీకు కాల్స్ అనేవి వచ్చుంటాయి. సో మీకు ఫస్ట్ వచ్చిన కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ అప్రిసియేషన్ ఏంటి? ఫస్ట్ వచ్చిన కాల్ ఫస్ట్ ఎవరు కాల్ చేశారు అంటే, అప్పుడు ఒక ఫ్యూరీ నడిచిందండి. అంటే మొన్న సాయంత్రం
అవార్డు వచ్చింది, అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేశాక యాక్చువల్లీ నేను కాల్ చేశాను, వాళ్ళు ఎవరు నాకు చేయలేదు. సో ఫస్ట్ నేను అమ్మకి కాల్ చేశాను, అమ్మ ఫోన్ ఎత్తలేదు, యాజ్ టీజ్గా మా అమ్మ అంతే ఓకే. బిజీ వచ్చినట్టుంది. మా నాన్న కూడా ఎత్తలేదు, మా చెల్లి కూడా ఎత్తలేదు. ఇది ఇలా అవుతుంటే మా ప్రొడ్యూసర్ మా సృజన్ గారికి ఫోన్ చేసినట్టున్నా, ఆయనతో మాట్లాడా. తర్వాత ఇంకా చాలామంది చేశారు. నాకు ఆర్డర్ గుర్తులేదు, చాలా బ్యాడ్ అనుకుంటా నేను మెమరీలో. అయ్యో, మీరు మ్యాథ్స్ మీద మూవీ తీసిన వాళ్ళు, మీ మెమరీ తక్కువ అంటే మేము నమ్మాలా చెప్పండి? అంటే కొన్ని నిజాలు అలానే ఉంటాయి. ఓకే ఓకే. బాగా దాన్ని ఏమంటారు, అప్పుడప్పుడు చాలా ఎక్కువ గొప్ప గొప్ప పనులు చేసే వాళ్ళందరూ సూదిలో దారం ఎక్కించలేరు, అలా. ఓకే, మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. అలా అన్నమాట. సో అంటే మీకు మూవీ టైంలో రానా గారు చాలా ప్రమోషన్స్ వైజ్ చాలా హెల్ప్ చేశారు. సో అక్కడి నుంచి రానా గారి దగ్గర నుంచి ఎలాంటి కాల్ వచ్చింది? రానా యాక్చువల్లీ ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు. ఓకే. ఆయన ట్రావెలింగ్లో ఉన్నారు. ఆయనకి ఇంకా మనకు అవార్డు వచ్చిందని మెసేజ్ వెళ్ళిందో లేదో కూడా తెలియదు, ఎందుకంటే కరెక్ట్గా ఆయన ఫ్లైట్లో ఉన్నారు ఈ రోజు. ఓకే. సో ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను ఆయన కాల్ కోసం. అండ్ హీ విల్ కాల్, ఈజ్ అ నైస్ పర్సన్. అండ్ యాక్చువల్లీ మీరు ప్రమోషన్స్లో రానా బాగా హెల్ప్ చేశారని చెప్పినప్పుడు ముందు ఎప్పుడో మీరు ప్రమోషన్స్లో అంతగా వెళ్ళలేదంటే తప్పు. ఓకే ఓకే. అంటే నేను అనేది మూవీ అనేది ఇప్పుడు మ్యాక్సిమం మూవీస్ ప్రమోషన్స్ మీద డిపెండ్ అయి ఉంటున్నాయి కదా. సో ఈ ప్రమోషన్ వెళ్తేనే పబ్లిక్లోకి ఓకే ఈ మూవీ మీద ఒక బజ్ క్రియేట్ చేస్తేనే థియేటర్స్కి వచ్చి చూసే ఇదికి వచ్చేస్తున్నారు. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అండి, బట్ కాంటెంట్ విల్ స్పీక్ స్లోలీ అండ్ స్టడీలీ సమ్ టైమ్స్. నివేదా గారు ఏమన్నారు, ఎలా రియాక్ట్ అయ్యారు? నేను నివేదాకి ఫోన్ చేశాను యాక్చువల్లీ. గుడ్. అమ్మ నాన్న చెల్లి అయిపోయాక వాళ్ళ ముగ్గురు ఫోన్ ఎత్తకపోవడంతో అఫ్కోర్స్ మా వైఫ్కి మెసేజ్ పెట్టడం అన్నీ జరిగిపోయాలండి. నివేదాకి ఫోన్ చేశాను. నివేద ప్యారిస్లో ఉంది. షీఈస్ వెరీ హ్యాపీ, సూపర్ హ్యాపీ. సో యాక్చువల్గా అయితే అందరూ కూడా నివేద గారికి వస్తుందేమో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ 35కి గాను. అంటే ఆమె యాక్టింగ్ చాలా ఇంటెన్స్ ఉండేది. అసలు నివేద గారిని మేము చూడలేదు అక్కడ, సరస్వతి గారిని మాత్రమే చూసాం. సో అంత ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్కి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వస్తుందేమోనని అందరూ అనుకున్నారు. బట్ బాలీవుడ్లో యామిని గారికి వచ్చింది. యా, సో దాని మీద ఏం మాట్లాడుతారు? సూపర్ హ్యాపీ. నివేదకి మరో సినిమాకి వస్తుంది అంతకనే ఉందండి. అంటే నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ ఉన్నప్పుడు జ్యూరీ ఆర్ ద రైట్ పర్సన్ టు టేక్ డెసిషన్. మన ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉండొచ్చు. నివేద అంటే సినిమా చేసినప్పుడు మనకి ఈ అవార్డు రావాలి ఆ అవార్డు రావాలని అయితే ఏం చెయ్యం కదా. సో వస్తే ఆనందమే, రాకపోతే మరో సినిమా ఉంటుంది కదా. నార్మల్గా ఎక్స్పెక్ట్ చేశారండి నేషనల్ అవార్డు వస్తుంది 35కి అని చెప్పి? అంటే అప్లికేషన్ పెట్టినప్పుడు అయితే అవకాశం ఉందని బలంగా నమ్మాం. అంటే ఏ జ్యూరీలో వస్తుంది అనుకున్నారు? చైల్డ్ అనుకున్నారా, లేకపోతే వేరే ఇంకేమన్నా కథ పరంగా కానీ స్క్రీన్ ప్లే పరంగా కానీ అలా వస్తుందని ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఒకటండి, అంటే నా తత్వం చెప్తున్నా. ఓకే ఓకే. అప్లికేషన్ పెట్టడం వరకే మన చేతిలో ఉంటుంది. అంటే దేవుని వరాలు అడగడం వరకే పెట్టడం వరకే మన చేతిలో ఉంటుంది. ఏమి ఇవ్వాలి అన్నది వాళ్ళకే కరెక్ట్గా తెలుసు, మనకు కాదు. సో మనం దాని మీద ఎక్కువ ఆలోచించకూడదు. అంతే అంటారు? అంతే. సో అంటే మీరు చాలా సింపుల్ మైండెడ్గా అసలు ఊరికే కానివ్వండి అయితే అవుతుంది లేకపోతే లేదు అన్నట్లు ఉన్నారు, అంతేనా? అంటే అయితే అవుతుంది లేకపోతే అవ్వదని కాదు, అవ్వాలి అని కోరుకోవడంలో తప్పులేదు, అవ్వకపోయినా బాధలేదు. అవును, ఇంతకీ బాబు ఫోన్ చేశాడా? చైల్డ్ ఆర్టిస్ట్ వాడు ఏడ్చాడు బాగా. అయ్యో, చాలా ఎమోషనల్ అయ్యా, నేను వీడియో చూసాను. వాడు చాలా ఎమోషనల్, వాడు బేసిక్గానే చాలా ఎమోషనల్. ఇంకా ఎలాంటివి ఏమైనా జరిగితే తట్టుకోలేము, వెంటనే ట్యాప్ ఇప్పేస్తాడు. ఓవర్ఫ్లో అయిపోద్ది అయితే. ఏమన్నారు ఫోన్ చేసి? ఎట్లా ఎగ్జైట్ అయ్యాడు? ఏముంటది, అంతా నీ వల్లే బాబాయ్, వాడు బాబాయ్ అని పిలుస్తాడు. సో అంతా మీ వల్లే బాబాయ్, థ్యాంక్ యూ బాబాయ్ ఏదో చెప్తూ ఉంటాడు. కానీ వాడు సూపర్ యాక్టర్, మనం చేసేది జస్ట్ యాక్షన్ చెప్పాలి, కట్ చెప్పాలి, అంతే అంటారు. సో మూవీ చేసేటప్పుడు కూడా షూటింగ్ అప్పుడు మీరు ఒక్కొక్కరిని అంటే చూస్తుంటారు కాబట్టి కాస్టింగ్ చేసేటప్పుడు ఎవరిలో ఏం టాలెంట్ ఉంటుంది ఏంటి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే కదా. సో ఈ బాబులో మీరు చూసిన టాలెంట్ ఏంటి? అరుణ్లో వాడు చాలా ఇన్నోసెంట్ అండి, అంటే ఈజ్ వెరీ గుడ్ ఎట్ హార్ట్. నివేదాలో షీఈస్ వెరీ డెడికేటెడ్, చాలా డెడికేటెడ్ తను. అంటే
మన క్లాస్లో ఫస్ట్ ర్యాంకర్స్ ఉంటారు చూడండి, అలాంటి అమ్మాయి ఉంది. ఓకే, ప్రొడ్యూసర్స్లో సృజన్ ప్యాషనేట్, వెరీ ప్యాషనేట్. ఇద్దరు ఇద్దరు వెరీ ప్యాషనేట్ కేసు. అంతే 35 ఈజ్ నాట్ అండ్ దాన్ని ఏమంటారండి, రెగ్యులర్గా వచ్చే సినిమా కాదని ఏదో చెప్తూ ఉంటారు కదా బయట. అవునవును. అవన్నీ పక్కన పెడితే 35 అనే ఒక కథని నమ్మి డబ్బులు పెట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత ఆ కథ మీద ఒక మమకారం, ప్యాషన్ ఉండాలి. అలాంటి మమకారం అండ్ ప్యాషన్ ఉన్న పీపుల్ వాళ్ళిద్దరు. అంటే మీరు డెబ్యూట్ గానే ఈ మూవీ చేశారు కాబట్టి ఎట్లా ఒప్పించారు నరేషన్లో ప్రొడ్యూసర్ని ఒప్పించడం అనేది మాయల పక్కింది కాదండి, ఇప్పుడు కూర్చోబెట్టి ఎలా ఒప్పించారంటే కథ చెప్తాం, నచ్చితే అంటే చేస్తాం. వాళ్ళకి ఒక ఎలిమెంట్ అనేది ఉంటుంది మీరు నరేట్ చేసేటప్పుడు, అది మంచిగా మనకి చెప్పలేము మేడం యాక్చువల్లీ. అంటే నేను హానెస్ట్గా చెప్తున్నాను, నేను 35 అనే కదా చాలా మందికి చెప్పాను. అందులో సృజన్ అండ్ సిద్ధార్థ్ అన్న వ్యక్తులు కూడా ఉన్నారు, అంతే తప్ప అంతకన్నా పెద్ద తేడా ఏం లేదు. మ్యాటర్ ఏంటంటే నా ఎఫర్ట్లో ఏం తేడా లేదు. నేను వాళ్ళకి ఎంత ఎఫెక్టివ్గా చెప్పానో నేను సృజన్ అండ్ సిద్ధార్థ్ గారికి కూడా అంతే ఎఫెక్టివ్గా చెప్పాను. వీళ్ళిద్దరికి పర్సనల్గా ఏదో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే వాళ్ళు వద్దన్నారు కాబట్టి, ముందు వాళ్ళు వద్దన్నారని అది చెత్త కథ అయిపోదు. ఓకే, వీళ్ళిద్దరూ ఓకే అనేసారు కదా అని చెప్పి అది గొప్ప కథ అయిపోదు. మనం ప్రయాణం చేయడం వరకే. వాళ్ళిద్దరికీ కనెక్ట్ అయింది, వాళ్ళకి అది గొప్పగా అనిపించింది, వాళ్ళు చేశారు అంతే. ప్యాషనేట్గా వేసి అంతే, అంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. అంటే ప్రత్యేకంగా వాళ్ళకి ఏది కనెక్ట్ అయిందంటే అది మీరు వాళ్ళని అడగాలి. ఓకే అండి, ఈసారి కనిపించినప్పుడు ఖచ్చితంగా అడుగుతాను. యూఎస్ఏలో ఉంటారు కానీ. యుఎస్లో ఉంటారు, ఇండియాకి రారా చెప్పండి. వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు అవార్డు తీసుకోవడం ఖచ్చితంగా వస్తారు, నేషనల్ అవార్డు తీసుకోవడం అప్పుడు అడుగుతారు. ఢిల్లీ. సో అంటే 35 లాంటి స్టోరీ మేము మళ్ళీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మళ్ళీ చేస్తే మీకు బోర్ కొడుతుంది. అలాంటిదే అన్నా, అదే అనలేదు కదా. అంటే అలాంటిదే అంటే లైక్ ఇప్పుడు ఒక చిన్న బాబు ఒక మ్యాథ్స్ మీద ఎంత సైన్స్ పెడదాం అంటారు, సైన్స్ సోషల్ మీస్ట్ ఏదైనా పెట్టండి. లైక్ ఇప్పుడు స్కూల్ టైంలో ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ని అన్నిటినీ తీసుకొని వచ్చి చేశారు. సో నెక్స్ట్ ఒక కాలేజ్ డేస్ కానీ ఆర్ అట్లా ఏమైనా మేబీ చెప్పలేం, నాకు తెలియదు. జాన్రా ఇస్ డ్రామా, 35 ఇస్ డ్రామా. సో యూ కెన్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ఎ డ్రామా ఫ్రమ్ మీ. ఇప్పుడు మీరు ఏ డ్రామా మీద వర్క్ చేస్తున్నారు? ఏ డ్రామా మీద అంటే లైక్ ఏ జోనర్ మీద? ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇప్పుడు ఐ థింక్ ఇది సరైన వేదిక కాదు, ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ. ఓకే, నేను చెప్పిద్దాం అనుకున్నాను బట్. అవునా? జస్ట్ ఒక హింట్ అయినా ఇవ్వచ్చు. మీరు చాలా కష్టపడ్డారు. యా, థ్యాంక్ యూ. జస్ట్ ఒక హింట్ అయినా ఇవ్వచ్చు కదా. యా, ఇట్స్ ఎ ఫీచర్ ఫిల్మ్. ఇంతకు మించిన హింట్ ఇంకెక్కడా దొరకదు, అర్థమైంది నాకు. సో ఎంతవరకు వచ్చింది స్టోరీ? ఒక్క లెక్క వచ్చిందండి, రాస్తున్నాం ఇంకా. అంటే నేను కొంచెం నెమ్మది రాయడంలో, కానీ ఒక్క లెక్క వచ్చింది. ఐ స్టార్ట్ సూన్, అంటే త్వరలో. సేమ్ ప్రొడక్షనా లేకపోతే? లేదండి, వేరే డిఫరెంట్ ప్రొడక్షన్. సో అంటే మీరే రాస్తారు కాబట్టి స్టోరీని, ఇప్పుడు రాసే వాళ్ళ మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉండాలి, ప్లెజెంట్గా ఉండాలి అని అంటారు. సో ఆ పీస్ఫుల్నెస్, ప్లెజెంట్నెస్ అనేది ప్రతి పూట మనకు ఉండదు, ఖచ్చితంగా ఉండదు కదా. సో అంటే మనం ఒకే దాని మీద ఎక్కువ వర్క్ చేస్తున్నా కూడా మన మైండ్ బాగా స్ట్రెస్ అయిపోయి కొంచెం చిరాకు పడ్డం. అవును, ఇంకా నేను ఆ విషయంలో చాలా మాస్టరీ చేయాలండి. ఓకే, అంటే నాకు తెలియదు, నాకు రాదు, ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే కోపం రాదా? కోపం గురించి కాదు, కోపం వస్తుంది, కోపం గురించి కాదు, కానీ అవి పక్కన పెట్టి ఎలా రాయాలి అన్నది ఇంకా నాకు తెలియట్లేదు. ఎలా బ్యాలెన్స్ చేస్తారా అని అడిగా. ఎలా బ్యాలెన్స్ చేస్తానా? వాటికి దూరంగా ఉంటాను. ఓకే, అదే ఇంకా బ్యాలెన్స్ చేయడం అంటే దాన్ని దీన్ని రెండు కలిపి నడిపించడం కదా. అటు అక్కడ ఉన్నదాన్ని, అంటే మనకున్న పర్సనల్ ఇష్యూసో ఆ టెన్షన్సో సినిమాని కలిపి అడుగులో అడుగేస్తూ నడిపించడం. నేను ఇంకా అందులో మాస్టరీ చేయలేదు. ఒకటే చేయగలను నేను, అది సినిమా రాసినప్పుడు ఇంకా అదే రాయగలను. అవన్నీ ఆలోచించను అనమాట, షట్ అయిపోద్ది. అవేమైనా వచ్చినా కూడా నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, అందుకని ఎక్కువ అందులో ఇన్వాల్వ్ అవ్వను. మామూలుగా మీరు సోషల్ మీడియా అవి ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారా? చాలా తక్కువ. ఇన్స్టాగ్రామ్ ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాను నేను. 35 రిలీజ్ అవుతున్నప్పుడు నేర్చుకున్నాను, అంటే ఒక 2 ఏళ్ళు ఇన్స్టాగ్రామ్లో. నిజంగా ఇంతకుముందు అసలు ఇన్స్టాగ్రామ్, ఎఫ్బి ఏది కూడా అన్నీ ఉంటాయి, కానీ నేను ఎఫ్బి వాడలా, ఎలా వాడాలో తెలియదు. అంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేయలే. అంటే ప్రతిదానికి యూజ్ ఉంటుంది. ఓకే, దానివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఉంటాయి, డిసడ్వాంటేజ్ ఉంటాయి. అవి తెలియాలంటే మనం దాన్ని వాడాలి. ఓన్లీ జస్ట్ మనకి
ఏదో బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు అయిపోతే ఏం ఉపయోగం, మనకి అకౌంట్ ఉంటుంది అంతే. అలాగే అనమాట నా ఎఫ్బి అకౌంట్ అంతే అప్పట్లో. ఇప్పుడు ఎఫ్బి ఎవరు వాడలేదు కాబట్టి పక్కన పెట్టాను. అండ్ ఇన్స్టా కూడా అంతే. యాక్చువల్లీ ఇన్స్టా అసలు దాని ఏమంటారు, ఇంకా ఈ ప్రమోషన్స్ కోసం వాటి కోసం అన్నప్పుడు నేను వాడడం స్టార్ట్ చేశాను. అప్పటిదాకా అకౌంట్ ఉండేది. స్టోరీలు పెట్టడం అంటే స్టోరీ అన్న పదమే నేను అప్పుడు నేర్చుకున్నాను. అంటే అప్పుడు అర్థమైంది ఓకే ఇలా పెట్టాలని. అది నేను చాలా బేకారుగా చాలా దరిద్రంగా పెట్టేవాడిని. నన్ను నివేత అయితే నీకు ఇది స్టోరీ పెట్టడం కూడా రాదని తిట్టేది కూడా, 1-2 సార్లు తిట్టింది కూడా నిజంగా. సో అంత పూర్ అనమాట. అంటే అంటే కొత్తలో ఏమయ్యేదంటే స్టోరీకి ఒక రేషియో ఫోటో ఉంటుంది, పోస్ట్కి ఏమో వేరేది ఉంటుంది, అంటే ఫీడ్కి. దాన్ని ఏమంటారు, అర్థమైపోయింది. మీరు ఇక్కడ చెప్పినప్పుడే అర్థమైపోయింది మీరు ఎంత పూర్వ దాంట్లో. అర్థమైంది కదా. నేను దీనికి పెట్టేస్తే హెడ్స్ క్రాప్ అయిపోవడం. నేను పెట్టినప్పుడు కూడా టక్ 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 అని కొట్టేసి పెట్టేసేవాడిని అలా అన్నమాట. అని ఉంటారు కదా, మీరు పెట్టకండి స్టోరీలు అసలు అని చెప్పి అన్నారా? అంతే అనుకున్నా. సో అంటే ఇప్పుడు ఒక స్టోరీ రాసేటప్పుడు మీకు వర్డ్స్ అనేవి కావాలి. అవును కదా. సో బుక్స్ అనేది మీకు ఎక్కడో దగ్గర మీరు తెచ్చుకొని చదువుకుంటూ ఉంటారు. బుక్స్ అనేది బుక్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది రైటర్స్కి చెప్పాలంటే. అలా జనాలు మీరు కూడా అలాగే అనుకుంటున్నారు. నేను అలానే అనుకుంటున్నాను, అందుకే అనుకుంటున్నాను కాబట్టి అడుగుతున్నాను అనమాట. సో నిజంగానే అంటే బుక్స్లో నుంచి మనం వర్డ్స్ పిక్ చేసుకునేటప్పుడు మన మైండ్ సెట్ అనేది, ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్కి ఈ వర్డే కావాలి ఇదే కావాలని పర్టికులర్గా పిక్ చేసుకుంటారా, లేకపోతే ర్యాండమ్లీ మనం యూజ్ చేసే వర్డ్స్లోనే పెట్టేస్తారా? దీనికి సిరివెన్నెల గారు చెప్పిన మాట చెప్తాను. భాష ముఖ్యం కాదు, మన దగ్గర భావం ఉంటే భాష ఆటోమేటిక్గా దాన్ని వెతుక్కుంటూ వస్తుంది అంతే. సింపుల్గా చెప్పేశారు. సో అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి రైటింగ్లో? చాలామంది ఉంటారండి. అంటే ఒక్క వ్యక్తి అని ఉండరు. బేసిక్గా పలానా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాం అనేదానికన్నా కూడా నిత్యం చాలామంది ఉంటారు. అంటే మన వెనక్కి వెళ్ళామనుకోండి, చాలా గొప్ప రచయితలు ఉన్నారు. ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారి దగ్గర నుంచి మనం మొదలుపెట్టిన, అంటే సినిమా అన్నది ఒక మొదలెట్టి కేవీ రెడ్డి, నాగిరెడ్డి గారు దర్శకుల దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు మొన్న వచ్చిన సాయి మార్తాండ్, నా తర్వాత వచ్చిన అబ్బాయి మొన్న అంటే సాయి మార్తాండ్ అవ్వచ్చు, జగదీష్ అవ్వచ్చు, వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవడం చాలా ఉంటుంది. అంటే వీళ్ళు పలానా వాళ్ళు ఇన్స్పిరేషన్ అనుకుంటే అది వాళ్ళలాగే ఉంటుందేమో. వీ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అందరి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. సాయి మార్తాండ్ ఎంత బాగా హ్యూమర్ రాశాడు, అద్భుతంగా రాశాడు. కోర్టు జగదీష్ తన ఆ ఎమోషన్, ఆ కోర్టులో అవ్వచ్చు, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అవ్వచ్చు, ఎంత బాగా చెప్పాడు. కమిటీ కూరలు యదువంశ 11 మంది ఎంత బాగా చేశాడు. అలా నా కాంటెంపరీస్లోనే చాలామంది ఉన్నారు. ఓకే, ముందు మన సీనియర్స్లో త్రివిక్రమ్ గారు మనం ఏం చెప్పక్కల్లా. ఆయన ముందు ముల్లపూడి వెంకటరమణ గారి దగ్గరికి వెళ్తే ఆయన అసలు జస్ట్ మనం మాట్లాడుకునే పదాల్లోంచి అతను పలికించే ఎమోషన్ అవ్వచ్చు, హాస్యం అవ్వచ్చు, వ్యంగ్యం అవ్వచ్చు, నెక్స్ట్ లెవెల్. జాంధ్యాల గారు. సో ఇలా మన తెలుగులో అయితే బయటకు వెళ్తే ఇంకా చాలామంది ఉంటారు. సో ఇన్స్పైరేషన్ అనే దానికన్నా కూడా నేను నేర్చుకోవడానికి ఎక్కువ నమ్ముతా. అలా చాలామంది దగ్గర నుంచి చాలా జిజ్ఞాసతో నేర్చుకుంటా. అది కరెక్ట్. సో అంటే ఇప్పుడు మనం తీసిన మూవీస్ కాకుండా, మన స్టోరీస్ కాకుండా ఇంకొకరు తీసిన మూవీస్, ఆ స్టోరీస్ మనల్ని బాగా ఇంప్రెస్ చేస్తాయి. అలా మీకు ఇంప్రెస్ చేసిన స్టోరీ ఏంటి రీసెంట్గా? సిరాయ్ తమిళ సినిమా సిరాయ్. అంటే ఆ సినిమా నాకు చూసినప్పుడు ఇలాంటి ఆలోచన నాకు ఎందుకు రాలేదు అని చెప్పి చాలా నన్ను నేను తిట్టుకుని ఆ రోజు రాత్రి చేయలే, ఇలాంటి ఆలోచన నాకు వచ్చుంటే బాగుండేదే, ఈ సినిమా నేను చేసి ఉంటే బాగుండేదే, నా ఫిల్మోగ్రఫీలో ఉంటే బాగుండేదే అని చాలా అనిపించిన సినిమా సిరాయ్. తర్వాత మే అలగన్ లాంటి కథ చూసినప్పుడు అది అక్కడ అలా చూస్తుంటే అసలు ఎలా చేస్తారు, వాళ్ళ కన్విక్షన్ ఏంటి, ఆ దర్శకుడి కన్విక్షన్ ఏంటి, ఆ స్క్రీన్ ప్లే కానీ మెస్మరైజ్ అయిపోయింది రీసెంట్ పాస్ట్లో. ఓకే. సో తెలుగులో కూడా చాలా మూవీస్. నేను యాక్చువల్లీ ఆ 2 సినిమాలు తెలుగులోనే చూసాను. తెలుగు డబ్బింగ్ అని అడగలేదు, డైరెక్ట్ తెలుగు మూవీస్. ఈ మధ్యకాలంలోనా? ఈ మధ్యకాలంలో చెప్పాను కదా, మన లిటిల్ హార్ట్స్ చాలా నచ్చిన సినిమా నాకు.
చాలా చాలా నచ్చిన సినిమా. కోర్ట్ చాలా నచ్చిన సినిమా. ఈ సంవత్సరం వచ్చాయి కదా అవి, ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ వచ్చాయి. ఈ సంవత్సరం అంతలా ఇంకా ఏమి అంటే దీన్ని బట్టి మీరేం అంటే ఈ ఇయర్ నేను ఎక్కువ సినిమాలు కూడా చూడలేదు నిజానికి. అంటే తెలుగులో మీరు స్పెసిఫిక్గా అడుగుతున్నారు కాబట్టి, అంటే నేను ఎంతలా అంటే ఈ సినిమా నా ఫిల్మోగ్రఫీలో ఉంటే భలే ఉన్నదే, ఈ సినిమా నేను రాసుంటే భలే ఉన్నదే అలా అనిపించింది. ఈ సంవత్సరం అయితే సంగీతం. నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎంతో కొంత. సో ఆ సంగీతం చాలా చాలా ప్రేమించి చేశాను సినిమా. అంటే అంటే సంగీతం గారితో ఉన్న ర్యాపో కోసం అవ్వచ్చు, అతని ఫిల్మోగ్రఫీలో నా పేరు కూడా యాడ్ అవ్వాలని స్వార్థంతో. సో ఎంతో కొంత మీరు సంగీతం గారిని దగ్గర నుంచి చూసారు కాబట్టి ఆయన దగ్గర నుంచి అంటే తీసుకున్నారు అని కాదు, ఆయన దగ్గర నుంచి ఒక ఇది నేర్చుకున్నారు, లెర్న్ చేశారంటే ఐడియేషన్ అండి. ఐడియేషన్ అంటే ఎంత గొప్ప ఐడియా అయినా, ఎంత చెత్త ఐడియా అయినా, ఎంత మంచి ఐడియా అయినా అవన్నీ పక్కన పెడితే ప్రతిరోజు కొత్త ఐడియాస్ చేయాలి. ఇదే సీను, ఇలాగే ఉంటుంది సీను, ఇదే కథ కాదు, ప్రతిసారి కొత్త ఐడియా. ఆ ఐడియాస్లోంచి ఫిల్టరింగ్ అన్నది అది వేరే విషయం, కానీ నిత్యం ఐడియాస్, కొత్త ఐడియాస్. అసలు సంగీతం గారితో మాట్లాడితే ఈజ్ బండిల్ ఆఫ్ ఐడియాస్. అసలు ఎలా వస్తాయి ఆ మనిషికి అన్న ఐడియాస్ అని ఆశ్చర్యపోయేవాడిని. అది నేర్చుకున్నాను. ఇప్పుడు ఆయన చాలా మూవీస్ అయితే తీశారు, ఒక్కొక్క మూవీకి అసలు పొంతనే ఉండదు, చాలా డిఫరెంట్ ఉంటాయి మూవీస్. సో ఆయన తీసిన మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? బాగా నచ్చిన మూవీ ఆ మూవీ ఎందుకు నచ్చింది? బాగా నచ్చిన సినిమా మైకేల్ మదన్ కామరాజు. ఆ 4 క్యారెక్టర్లు అవ్వచ్చు, వాటి మధ్య ఉండే కామెడీ అండ్ సిచ్యువేషన్స్ చాలా చాలా ఇష్టం. మైకేల్ మదన్ కామరాజు నేను బాగా పిల్లోడిగా అవ్వచ్చు, పెద్దగా కూడా ఎంజాయ్ చేసిన సినిమా, చాలా ఎంజాయ్ చేసిన సినిమా. ఇప్పటికీ అప్పుడప్పుడు పెట్టుకుంటూ చూస్తూ ఉంటాను. ఓకే, సో అది ఎందుకు నచ్చింది అని అంటే వాటి మధ్య ఎమోషన్స్ అవ్వచ్చు, అంటే స్క్రీన్ ప్లే, బేసిక్గా హ్యూమర్, ఓకే, క్యారెక్టర్స్ భలే ఉంటుంది. అంటే చాలా సరదా సినిమా, చాలా సరదాగా మనం నవ్వుకోవచ్చేదండి, మర్చిపోతాను నేను. ఓకే, సో అంటే చాలామంది కూడా రైటర్స్ వేరే వాళ్ళ రియల్ ఇన్సిడెంట్స్ని కూడా స్టోరీస్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు కదా. సో అట్లా మీరు ఎవరిదైనా స్టోరీ చూసి మీరు ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్నారా? వాళ్ళ స్టోరీ అంటే మన కథకి సెట్ అవుతుందా అంటే ఇప్పుడు ఒకరి రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్, ఒక ఎమోషన్ని మీరు చూసారు, అది మీకు హార్ట్ టచింగ్ అనిపించింది, సో దీన్ని నేను తీసుకొచ్చి స్టోరీలో పెట్టాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే స్పెసిఫిక్గా అలా పెట్టాలి అని ఎప్పుడు అనుకోమండి, సబ్కాన్షియస్గా కొన్ని జరిగిపోతాయి. ఓకే, ఆటోమేటికల్లీ అంటే సబ్కాన్షియస్లీ జరిగిపోతాయి. అది కావాలని అది పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాలని ప్రయత్నం చేస్తే కథ కూడా అది తీసుకోదు. కథలో అలా సబ్కాన్షియస్లీ జరిగిపోయి చాలా ఉంటాయి. ఎందుకంటే కథలు అన్నవి మన మనుషుల మధ్య పడతాయి కదా. సో మనం చదివిన పుస్తకాలు, చూసే సంఘటనలు, సినిమాలు, వీటన్నిటి నుంచి ఎక్కడో సబ్కాన్షియస్లోంచి మిక్సీలోంచి వేరేది వస్తుంది బయటికి, అంతే. అంటే ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ చూసారా మీరు? చూసానండి. సో అది రియల్ ఇన్సిడెంట్. అవును. సో అట్లా నేను అడిగాను, వేరే ఇంకెక్కడైనా జరిగింది మీరు చూపియాలి, ప్రజలకి తెలియాలి అనుకున్న స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా? ఇప్పటివరకైతే మరి ప్రజలకి తెలియాలి, వాళ్ళకి తెలియజెప్పాలి అన్నంత బలంగా ఇప్పటిదాకా నాకు ఏమీ తెలియలేదు. భవిష్యత్తులో వస్తాయేమో తెలియదు. అంతే అంటారు అయితే? అంటే సరదాగా మనలో అన్నమాట. రాజు వెడ్స్ రాంబాయ్ అన్నది ఒక వ్యక్తికి పలానా ఊరిలో జరిగిన ఒక సంఘటన కదా. ఆ సంఘటనని కథగా మార్చుకుని అందులో చాలా కల్పితం ఉండొచ్చు, కొంత ఒరిజినల్ ఉండొచ్చు, ఇదంతా మిక్స్ చేసి తీసిన సినిమా. యాక్చువల్లీ ప్రతి సినిమా కూడా అంతే. ఓకే, అది అంటే ప్రతి రచయిత, ప్రతి దర్శకుడు అయితే వాడు చదివిందో, లేకపోతే వాడు చూసిందో, లేకపోతే వాడు విన్నదో, ఎక్కడి నుంచో ఒక సమీకరణాల్లోంచి, డిఫరెంట్ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్లోంచి, వాడి అనుభవాల్లోంచి, వాడు చూసిన వ్యక్తుల్లోంచి ఒక కథ పుడుతుంది. ఓకే, అదంతా కలిపాక ఒక కథ పుడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ కథ పలానా వ్యక్తిది అని మనం చెప్పలేము, ఎందుకంటే అది కొన్ని వందల డిఫరెంట్ అనుభవాల్లోంచి పుట్టింది కాబట్టి. కానీ ప్రతి కథ అలానే పుడుతుంది. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ విషయంలో ఏంటి, ఒక వ్యక్తిది స్పెసిఫిక్గా వాడి అనుభవం అని చెప్తున్నాం, ఇది కొన్ని వందల అనుభవాల సమీకరణ నుంచి పుడుతుంది. కానీ ప్రతి కథ మన లెర్నింగ్లోంచి, లేకపోతే మన యొక్క
చూసిన ఎక్స్పీరియన్సెస్లోంచి పుట్టేది. సో 35 కూడా అలా పుట్టింది. చాలా మధ్యతరగతి ఇళ్ళల్లో మనం చూసిన వాతావరణంలోంచి పుట్టింది. చాలా మన స్కూల్లో మనం చూసిన జీవితంలోంచి పుట్టింది. అది ఒక్కడిది కాకపోయి ఉండొచ్చు. కొన్ని వందల మంది అనుభవాలుతో అందంగా అల్లిన దారం పెట్టిన మా దండ. ఓకే, ఒక మాల. సో అంటే 35లో నాకు కనెక్ట్ అయ్యేది ఏంటంటే మ్యాథ్స్. ఓకే. నాకు మ్యాథ్స్ అస్సలు రాదు. ఓకే. ఇప్పటికి కూడా రాదు. ఓకే. సో అంటే నాలా చాలా మందికి కనెక్ట్ అయి ఉంటుంది. సో మీకు కనెక్ట్ అయ్యింది అంటే లైక్ మీకు కూడా చిన్నప్పుడు మ్యాథ్స్ అంటే భయం ఉండి అలా ఏం లేదా? టాప్ అలా కూడా కాదు. ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అయి ఉంటారు మీరు. నేను ఫస్ట్ కాదు లాస్ట్ కాదు, మిడిల్ ఎక్కడో మధ్యలో. ఓకే, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటండి? తెలుగు. అందుకే చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అంటే మ్యాథ్స్ మీదే ఈ స్టోరీని అంటే ఆ బాబుకి ఆ సబ్జెక్ట్ మ్యాథ్స్ అనే సబ్జెక్టే తీసుకోవాలని ఎందుకంటే ఇలా చాలా మంది ఉంటారు కాబట్టి. సో మా దగ్గర నుంచి రిఫరెన్స్ తీసుకున్నారు కాబట్టి అంతేనా? అంతే. సో అంటే ఇప్పుడైతే నేషనల్ అవార్డు వచ్చింది. అవును. సో నెక్స్ట్ ఏ మూవీ తీస్తున్నారో కూడా చెప్పడం లేదు మీరు. జోనర్ కూడా చెప్పడం లేదు. ఇంక దాని గురించి నేనేం అడిగినా కూడా చెప్పరు. అంతేనా? నెక్స్ట్ సినిమాలో అయితే మాత్రం ఒకటి చెప్పగలను, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా ఏం లేవు. సబ్జెక్ట్స్ ఏం లేవు అంటారు అయితే? అసలు చదువే లేదు. అంటే అసలు చదువులేని అబ్బాయిని హీరో అసలు ఏం లేదంటారా? అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కాదు అని చెప్తున్నా అంతే. మరి ఏ బ్యాక్గ్రౌండ్ చెప్పొచ్చు కదా మాకు, కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది. అతి త్వరలో చెప్తారు. ఓకే డన్. అంటే మన ఒక రైటర్కి అయి ఉండొచ్చు, డైరెక్టర్కి అయి ఉండొచ్చు, ఫేవరెట్ యాక్టర్ అంటారు. ఈ యాక్టర్తో మనం సినిమా తీయాలి అని అనిపిస్తుంది. సో మీకు ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాకు ఫేవరెట్ యాక్టర్ ఎవరా? యాక్టర్ అండ్ యాక్ట్రెస్. వీళ్ళతో సినిమా తీస్తాను లేదో నాకు తెలియదండి. అది ఎక్కడో పైన రాసి ఉంటుంది. కానీ ఫేవరెట్ యాక్టర్ అంటే యాజ్ అన్ యాక్టర్ ఐ అడ్మైర్ చిరంజీవి సార్ లాట్. అంటే చిరంజీవి గారు యాక్టర్ అనిపిస్తుంది నాకు. యాక్టర్స్ శోభన గారు బాగా నచ్చిన యాక్టర్స్ అంటే యాక్టర్స్. సో నేను కొంతమంది నేమ్స్ చెప్తాను, అంటే మీరు చూసుంటారు కాబట్టి వాళ్ళలో మీకు నచ్చిన క్వాలిటీ చెప్పండి. హీరోస్ అండ్ హీరోయిన్స్ నచ్చిన క్వాలిటీ. వాళ్ళు ఎవరు నేను కలవలేదు. ఖచ్చితంగా మీరు అడిగిన పేర్లు ఎవరిని కలవలేదు నేను, అది మాత్రం చెప్పగలను. నేను అడగకుండానే చెప్పేశారు. ఎవరిని కలిసి అంటే మామూలుగా మూవీస్లో నేను అడిగేది ఇప్పుడు ఒక్కొక్కరికి చిరంజీవి గారు అంటే డాన్స్ గుర్తొస్తుంది ఫస్ట్, నాకు స్మైల్ గుర్తొస్తుంది. అట్లా నేను అనేది. సో ఇప్పుడు చిరంజీవి గారు స్మైల్ మీకు, నాగార్జున గారు హెయిర్ జుట్టు బాగుంది. ఓకే. వెంకటేష్ గారు కామెడీ టైమింగ్స్ అది నెక్స్ట్ లెవెల్ కదా. బాలయ్య గారు ఇంకా తొడగొట్టే యాక్షనే, తొడగొట్టడం, డైలాగ్ ఉచ్చారణ. ఓకే. రాజశేఖర్ గారు ఇంట్రెస్టింగ్ అండి. రాజశేఖర్ గారు అంటే సాయి కుమార్ గారి వాయిస్ బాగా గుర్తొస్తుంది. ఓకే సరే. అంటే సాయి కుమార్ గారి వాయిస్ రాజశేఖర్ గారికి యాడ్ అయినప్పుడు ఇట్స్ మ్యాజిక్. రాజశేఖర్ గారి ఎక్స్ప్రెషన్ కి నిజంగా ఆయన వాయిస్ ఏమో అని అనిపించేస్తుంది. కానీ రాజశేఖర్ గారిది ఆయన సినిమా బాగా గుర్తొచ్చేది మగాడు. ఓకే. జగపతి బాబు గారు ఫ్యామిలీ మ్యాన్. రవితేజ గారు ఎనర్జీ. జూనియర్ ఎన్టీఆర్ ఉచ్చారణ, డైలాగ్. ఓకే. అతని కళ్ళు చాలా ఎక్కువ మాట్లాడతాయి, చాలా బాగా మాట్లాడతాయి. ఓకే. ప్రభాస్ హైట్. మహేష్ బాబు వైట్. రైమింగ్ లో వచ్చిందని చెప్పారు కదా మీరు. జోక్స్ అపార్ట్, బట్ మహేష్ గారు నేను ఎప్పుడు కలవలేదు, కానీ ఆయన ఇంటర్వ్యూల్లో కానీ బయట ఎక్కడైనా అందరూ చెప్పేది అంటే అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుందట. స్పాంటేనియస్లీ అసలు ఎట్లా వేస్తారు తెలుసా, మామూలుగా డైలాగ్స్ ఇట్లా పడిపోతుంటాయి చాలా. యాక్చువల్లీ నేను హీరోల పేర్లు అడగాలి, మీరు చెప్పాలేమో అని నా ఫీలింగ్. మీరే నాకన్నా ఎక్కువ మందిని పిలిచారు. నో మేమేదో ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళం అనమాట. మీరంటే మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు చెప్పగలరు. ఎక్స్పీరియన్స్ అంటే మనం చిన్న సినిమా చేసి ఉండవు, వాళ్ళతో ఇప్పుడు పని చేయలేదు, కలవలేదు. ఓకే. నెక్స్ట్ హీరో రామ్ ఎనర్జీ. రామ్ చరణ్ ఐస్. ఫైనల్లీ బన్నీ వర్సిటాలిటీ. సూపర్. ఇప్పుడైతే యాక్ట్రెస్. ఓకే సరేనండి. సావిత్రి గారు మహానటి.
శ్రీదేవి. యాక్టర్స్ అండి, గ్లామరస్ అండ్ ఎవ్రీథింగ్. శ్రీదేవి గారు ఒక ప్యాకేజ్. ఓకే, సౌందర్య గారు. మన ఇంట్లో అమ్మాయిలే ఉంటారు, హోమ్లీ. యా, బట్ యా, గ్రేస్ఫుల్ చాలా. ఓకే, త్రిష గారు. త్రిష గారు నాకు తెలిసి మా జనరేషన్ అబ్బాయి చాలా మంది ఫస్ట్ క్రష్ అయ్యి ఉంటారు. త్రిష గారు. ఓకే, నయనతార గారు. లేడీ సూపర్ స్టార్. అంతేనా? యా, ఇంకేం చెప్తాం, ఒక మాటలో చెప్పాలి ఆవిడ కోసం, ఇంకెక్కువ మాట్లాడకూడదు. ఓకే, అయితే ఇప్పుడు ప్రెసెంట్ అందరికీ క్రష్ అయిన రష్మిక. అందరికీనా? నేషనల్ క్రష్ అండి ఆమె. రష్మిక గారు యాక్చువల్లీ బాగా ఏడుస్తారండి. బాగా ఏడుస్తారా? అంటే ఆ ఏడుపు మీకు నచ్చింది? అంటే గర్ల్ ఫ్రెండ్లో షీ ఎమోటెడ్ వెరీ వెల్. ఓకే. దాన్ని ఏమంటారు, ఇండిసైజివ్నెస్ అవ్వచ్చు, లేకపోతే ఆ వర్నరబిలిటీ చాలా బాగా పోర్ట్రే చేశారు. ఓకే, సూపర్. శ్రీలీల గారు. డాన్స్. సాయి పల్లవి గారు. ఇప్పుడు చెప్పండి. సాయి పల్లవి గారు యాక్చువల్లీ ఆబ్వియస్లీ డాన్స్ అందరికీ ఇప్పుడు మీరు కావాలని స్పాట్లో పెడదామని అడిగారని అర్థమైంది నాకు. బట్ సాయి పల్లవి గారికి ఎలా చెప్పాలి, డాన్స్ కాకుండా అని చెప్పాలి అనిపిస్తే మాత్రం సాయి పల్లవి గారు ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. ఈవెన్ షీ కెన్ మేక్ యూ క్రై తను యాడ్ అవ్వకుండా. అంత ఈజీ కాదు అది. ఫైనల్లీ అనుష్క గారు. దేవసేన. అనుకున్నా, నేను ఎక్స్పెక్ట్ చేసా తెలుసు మీరు ఇదే చెప్తారని. ఓకే, ఫైనల్. ఇప్పుడు అయిపోయాయి కాబట్టి ర్యాపిడ్ ఫైర్. కిషోర్ గారు, లైఫ్ మనకి చాలా నేర్పిస్తుంది. సో అలా మీ లైఫ్ మీకు నేర్పించిన లెసన్ ఏంటి? ఓపిక్గా ఉండదు, ట్రస్ట్ ద ప్రాసెస్, అంతే. అంతేనా? సో అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక సిచ్యువేషన్ అనేది వస్తుంది, అది మనల్ని చాలా బ్యాడ్ ఫేస్లో పడేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? బ్యాడ్ ఫేస్, గుడ్ ఫేస్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. సో అవి అందరికి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను ఒప్పుకోనండి, మీరు అన్ని 1 మార్క్ క్వశ్చన్స్ చెప్తున్నారు, మాకు ఎస్సే కావాలి. బ్యాడ్ ఫేజ్ అంటే ఏంటి? బ్యాడ్ ఫేజ్ అంటే ఏంటి? సరే, మీకు ఎస్సేలా కావాలా? వచ్చినప్పుడు కష్టం, దాటిపోయాక అనుభవం, అన్ని అనుభవాలు కలిపితే వయసు అయ్యాక జ్ఞాపకం. అలాంటి జ్ఞాపకాలే జీవితం. సో మ్యాటర్ ఏంటంటే అండి, అప్పుడు మనం చూడండి, కావాలంటే నేను ఏదో పోయిటిక్గా తత్వం చెప్తున్నాను కాదు, కానీ ఒక వయసు అయ్యాక మనం నవ్విన సందర్భాల కన్నా కూడా ఆ కష్టం కోసం మాట్లాడుకుని ఆ కష్టాన్ని దాటిన సందర్భాలే గొప్పగా చెప్పుకుంటాం. ఇది ట్రూత్. సో మనం సో కాల్డ్ ఏదైతే బ్యాడ్ ఫేజ్ అంటున్నామో అవి అందరికీ ఉంటాయి, కానీ అదే భవిష్యత్తులో మనం గొప్పగా చెప్పుకుంటాం. సో ఉంటాయిగా, మీకు ఉంటాయి, నాకు ఉంటాయి. సో అప్పుడు అది బ్యాడ్ అనిపించచ్చేమో, అది దాటిపోయి అది బ్యాడ్ అనిపించదు. అది అనుభవం అయిపోద్ది, జ్ఞాపకం అయిపోద్ది, మనం గొప్పగా చెప్పుకుంటాం. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. అలా అవి ఏ వచ్చాయి మీకు అంత స్పెసిఫిక్గా అంటే చాలా వచ్చుంటాయి, వస్తూనే ఉంటాయి. కానీ నా అప్రోచ్ ఇది, అది ఇంకా బెటర్ చేస్తే మనకు ఇంకో అనుభవం నేర్పిస్తుంది. ఇది దాటుతాం, అక్కడ ఆగిపోం కదా. ఒక అనుభవం ఇంకో అనుభవాన్ని నేర్పిస్తుంది, ఇంకో పాఠాన్ని నేర్పిస్తుంది. మనం ఎప్పుడైనా అంతే. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు మీ జీవితంలోంచే ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడక్కర్లేదు, కానీ మనం ఎప్పుడైనా ఫ్రెండ్స్ మధ్యలో కూర్చున్నప్పుడు, లేకపోతే బాగా తీరిగ్గా కూర్చున్నప్పుడు, రేపు పలానా సినిమాకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తామని ఎంత మాట్లాడుకుంటాం, పలానా రోజు అసలు ఊహించలేదురా, పడిపోయిన కిందన కానీ పైకి లేచాను ఆ రోజు అన్న కూడా అలాగే మాట్లాడుకుంటాం. అప్పుడు బాగా కన్నీళ్ళు వచ్చాయి. ఇవే ఎక్కువ గుర్తు చేసుకుంటాం కూడా. మీ పిల్లలకు భవిష్యత్తులో ఒక 10 ఏళ్ళ తర్వాత, ఒక 15 ఏళ్ళ తర్వాత మనం చెప్పేవన్నీ మనం నవ్విన సందర్భాల గురించి కాదు. నీకు తెలుసా నా లైఫ్లో ఆ రోజు ఇలా జరిగింది, నేను అప్పుడు ఆగిపోయి ఉంటే ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు అని చెప్పి మోటివేట్ చేస్తుంటాం. సో అంటే రైటర్ కాబట్టి చాలా బాగా చెప్పారనమాట. సో అంటే మామూలుగా మనం ఇండస్ట్రీ సైడ్ వస్తున్నాము అని అంటే పేరెంట్స్ని ఒప్పించడం చాలా కష్టంగా ఉంటుంది ఇంట్లో కదా. సో మనం చదివిన చదువు వేరే అయి ఉండొచ్చు, బట్ మన ప్యాషన్ కూడా డిఫరెంట్ ఉంటుంది దానికి తగ్గట్టు. పేరెంట్స్ని ఒప్పించడం అనేది ఒక పెద్ద టాస్క్. ఆ టాస్క్ని మీరు ఎలా కంప్లీట్ చేశారు? నాకంత పెద్ద టాస్క్ ఏం కాదండి, అవ్వలేదు. ఓకే అన్నారా? యాక్చువల్గా మీరు ఏం చదువుకున్నారు? అది కొంచెం అనుదీప్లో సమాధానం చెప్పాలా? వద్దు, అనుదీప్ గారిలా అయితే వద్దు, మీలాగే చెప్పండి. నేను సిఏ అండి. ఓకే, సిఏ చదువుకొని ఇటు సైడ్కి వచ్చేసారు. అవునండి.
డైరెక్ట్ అంటే స్టడీ అయిపోయిన వెంటనే రైటింగ్లోకి డైరెక్షన్లోకి వచ్చేసారా? లేదండి, 1.5 year జాబ్ చేశాను. ఆ తర్వాత మీరు ఫస్ట్ రాసుకున్న కథే 35వా? పూర్తి చేశాను కదా 35. ఇంకా ఎన్ని కథలు ఉండొచ్చు మీ దగ్గర? అలా ఏం ఉండదండి. అదేమైనా కిరాణా కొట్ట ఇన్ని కథలు ఉన్నాయని లెక్క అంటే లెక్కెట్టడానికి. చాలా మంది రాసుకుంటూ ఉంటారు కదా, అంటే కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయండి, రాసి పెడతా ఉంటాం. ఫినిష్ చేసేవి కొన్ని ఉంటాయి, ఫినిష్ అవ్వకుండా కొన్ని ఆగిపోతాయి. అది ఆ రోజు గొప్పగా అనిపించే 2 రోజుల తర్వాత ఇదేంటో ఇంత చెత్తగా ఉంది అనిపించే కూడా చాలా ఉంటాయి. అలా ఇప్పుడు మీ దగ్గర ఎన్ని స్టోరీస్? చెత్తగా అనిపించేవా? చెత్తగా అనిపించేవి కాదు, చెత్తగా అనిపించేవి అండ్ మంచిగా అనిపించేవి చాలా ఉన్నాయండి. ఇట్స్ లైక్ యూ ఐడియేట్ ఎవ్రీ డే. ఏదో ఒక ఐడియా వస్తానే ఉంటుంది ప్రతిరోజు. సో ఫైనల్లీ ఇప్పుడున్న జనరేషన్ గురించి మీరేమనుకుంటున్నారు? అంటే లైక్ బయట జరిగే ఇన్సిడెంట్స్ అయి ఏం ఉండొచ్చు, జరుగుతున్నాయి బయట? సోషల్ మీడియాలో మీరు అంత అవేర్నెస్ లేరు కదా. ఇప్పుడు అందుకనే నేను అన్ని మొత్తం చెప్పలేను మీకు list. అందుకని అడుగుతున్నా, ఏం జరుగుతున్నాయి బయట అని. బయట రీసెంట్గా అయితే ఇప్పుడు ఒక లవ్ అనుకోండి, సో ఒక ఇద్దరు పర్సన్స్ లవ్లో ఉన్నారు, బట్ థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారు. ఈ థర్డ్ పర్సన్ కోసం ఎప్పటి నుంచో మనం లవ్లో ఉన్న పర్సన్ని చీట్ చేస్తున్నారు, ప్రెసెంట్ ఇప్పుడు చేస్తున్నారు. సో అది చీట్ చేసేది పక్కన పెడితే చంపేస్తున్నారు. ఓహో, ఓకే. సో అసలు మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? లవ్, ప్రేమ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? తెలుసుకుని చెప్తారండి, ఇవి చాలా కష్టమైన విషయాలు. మరి ఉంటాయండి, చెప్పాలి మీరు. చాలా కష్టమైన విషయాలు. ప్రేమ అంటే ఏంటండి, ఒక మనిషిని కలిపే ఒక ఎమోషన్ అంతే. అది ఏదైనా ఒక మగ ఆడ మధ్య అవ్వచ్చు, మగ మధ్య అవ్వచ్చు, ఎవరి మధ్యన అవ్వచ్చు. ప్రేమ అన్నది ఒక పాజిటివ్ ఫీలింగ్ అంతే. వీ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అంతే అంటారు? అంతే, మీ దృష్టిలో అంతే. సో అంటే మీకు సోషల్ మీడియాలో జరిగేవి ఏమి అసలు అవేర్నెస్ లేదా? సార్ మేడం ఒకటి చెప్పనా అంటే, మళ్ళీ ఫిలాసఫీలు అనిపిస్తుంది మీకు, కానీ విషయం ఏంటంటే ఒక పెద్ద వైట్ పేపర్ మీద చిన్న చుక్క పెట్టి ఇక్కడ ఏముందంటే అందరూ ఆ చిన్న చుక్కనే చూసినట్టు వెనకాల నా వైట్ పేపర్ని అది గమనించినట్టు సోషల్ మీడియాలో అవ్వచ్చు, వాట్ ఎవర్ ద మీడియా ఈస్, చాలా దారుణాలు జరుగుతూ ఉండొచ్చు. ఖచ్చితంగా అవి జనానికి తెలియాల్సిన అవసరం కూడా ఉండొచ్చు, కానీ అవి చాలా చిన్న పోర్షన్ అండి. యాక్చువల్లీ మనిషి మంచోడని నా ఫీలింగ్. మనుషులు అంటేనే మంచోళ్ళు అలా అని కాదు, జనరల్గా అంటే మనకి తెలిసి మనం ఎంతో కొంత బుర్ర కరెక్ట్గా ఉన్న వాళ్ళు ఎవరు మరొకరికి హాని చేయాలని అయితే బయలుదేరరు. స్వార్థాలు ఓకే, వాళ్ళ స్వార్థం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం, సిచ్యువేషన్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం, అందువల్ల అవతల వాళ్ళకి హాని చెయ్యాలని ఉండకపోయినా కూడా మన స్వార్థం వల్ల వాళ్ళకి ఏదో ఇబ్బంది కలగచ్చు. కానీ జనరల్గా మనిషి అయితే మాత్రం ఇంకొకటి ఎవడో నా వల్ల ఇబ్బంది పడాలి అని ఆలోచిస్తారని నేను అనుకోను కావాలని. ఎవరి స్వార్థాలు వాళ్ళకు ఉంటాయి, అది వేరే విషయం. సో మనకి ఇప్పుడు న్యూస్ పేపర్లో ఒక ఆవిడ ఎవరో తన మొగుడిని చంపేసిందనో, మొగుడు ఎవరో భార్యని చంపేశారనో, లేకపోతే ఆ ప్రేమికులు ఎవరో విడిపోయారనో, మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ వస్తాయి కాదనట్లా. అవన్నీ 100లో ఒక 10 ఉంటాయి, 90 మంది ఆనందంగానే ఉన్నారు వాటితో. మనం 90ని చూడాలి, ఈ 10ని పట్టుకుని ఎందుకు వేలాడడం? ఓకే, డన్. వాళ్ళందరూ వార్తల్లో రారు, ఎందుకంటే వాళ్ళు ఆనందంగా ఉన్నారు కదా. అండర్స్టాండ్. అంటే ఇప్పుడు అందరు కూడా అంటే ఆ 90 వదిలేసి 10 పట్టుకుంటారు. అలా అని నేను అనట్లేదు. ఎందుకు పట్టుకోవడం, నెగిటివిటీని ఎందుకు తీసుకోవడం అంతలాగా బుర్రలోకి తీసుకోకూడదు. అది ప్రశాంతంగా పాజిటివిటీనే మనలో ఇంప్లిమెంట్ చేసుకొని ప్రశాంతంగా ఉండాలంటారు, అంతేనా? అంత పెద్ద మెసేజ్లు ఏం లేవు, కానీ మేక్ పీస్ విత్ యువర్ సెల్ఫ్. ఎవరైతే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో పీస్ దొరుకుతుంది. సూపర్ అండి. అంటే రైటర్స్ దగ్గర నుంచి ఇలా మాటలు వచ్చేస్తాయి, టకటక వచ్చేస్తాయి అని అయితే నాకు ఇప్పుడు మిమ్మల్ని చూడగానే అర్థమైందనమాట. సో నాకు ఒక క్లారిటీ కూడా వచ్చింది, రైటర్స్కి మంచి నాలెడ్జ్ ఉంటుందని. అండ్ ఇందాక మీరు నన్ను అన్నారు కదా, అంటే లైక్ అని మీరు అనుకుంటున్నారు నాలెడ్జ్ ఉంటుంది అని, ఖచ్చితంగా మీరు అనుకుంటున్నారు. లేదు, నాకు ఇప్పుడు ప్రూవ్ అయ్యింది మీతో. అదే ఉండదండి, అదే ఉండదు. అందరూ నాలెడ్జబుల్. మీ దాంట్లో మీ విషయాలు ఏమున్నాయంటే నాకు తెలియకపోవచ్చు. అందరూ నాలెడ్జబుల్. ఇదిగో ఇలా మనకి ఇలా మైక్ ఇచ్చి మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి నేను జ్ఞానిలాగా అనిపించవచ్చు, అంత సినిమా లేదు. వాట్ ఎవర్ ఇట్, అదే నాకు చాలా జ్ఞానోదయం అయింది అనమాట. అస్సలు చెప్తున్నాను కదా, అస్సలు అలా ఏ ఉండదు. మీరు ఆ కుర్చీ నుంచి ఈ కుర్చీకి వచ్చి నటుపక్క కూర్చోబెట్టి ప్రశ్నలు అడగమంటే మీరు నాకన్నా బాగా సమాధానాలు చెప్తారు. వినేవాడు ఉండాలంతే. వదిలేండి, ఇప్పుడు మళ్ళీ నన్ను పాడ్కాస్ట్ చేయకండి మీరు. పాడ్కాస్ట్ అవుతుందా? అంతే. లైక్ ఎనీవే,
థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడికి వచ్చి నాకు మంచి టైంని, మీ వాల్యుబుల్ టైంని నాకు ఇచ్చినందుకు. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఇలాంటి మూవీస్ మరిన్ని తీయాలని అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ప్రజ్ఞ.